రిజర్వేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కాకినాడలో డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు చేపట్టారు. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా కాకినాడ పరిసర ప్రాంతాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నమ్ముకుని వేలాది మంది డాక్యుమెంట్ రైటర్స్, డీపీటీ ఆపరేటర్లు వారి కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రైవేటీకరణ వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజీ లేఖల సమ్మె జోరుగా కొనసాగుతుంది. పెండౌన్ కార్యక్రమంతో సబ్ రిజిస్టర్ ఆఫీసులన్నీ వెలవెల్లబోతున్నాయి. అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు, దీనివల్ల దస్తావేజీ లేఖలకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ప్రజలకు ఏమన్నా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తెలియతే అంశంపై ప్రస్తుతం మనతో కాకినాడ జిల్లా దస్తావేజ్ యూనియన్ నాయకులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ సమ్మె ఎలా కొనసాగుతుంది, ఎందుకు? నా పేరు చోడపురేడు గోవిందరావు అండి. నేను కాకినాడ దస్తావేజీ లేఖల ప్రెసిడెంటు. మేము ఈ ఒక 20 రోజుల క్రితం జియో నెంబర్ 396 అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జియో ఇచ్చిందండి. ఆ జియో ప్రకారం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రైవేటీకరణ చేయడానికే అని చెప్పేసి ఆర్ఎస్కలు పెట్టి ప్రైవేటీకరణ చేద్దారని చెప్పేసి అందులో ఉందండి. దానివల్ల ఆ ప్రైవేటీకరణ చేసేసి మరి అక్కడే దస్తావేజీలు చేద్దామంటున్నారు. అన్నీ అక్కడే అయిపోతాయి, ఇంకెవరికేం పని ఉండదు, ఓ 2000 3000 కట్టేస్తే అయిపోతుంది అని చెప్పి అన్నారు. దాంతో అప్పుడు ఇదేంటండి అక్కడ రిజిస్ట్రేషన్ చేసాడు, వీటికి రిజిస్టర్ ఆఫీస్ ఎందుకున్నట్టు అని చెప్పేసి తర్వాత మేము అందరూ దీని మీద లక్షల కుటుంబాలు రాష్ట్రం మొత్తం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మేము ఈ పెండౌన్ కార్యక్రమం మొదలుపెట్టామండి. ఇప్పుడు ఈ పెండౌన్ కార్యక్రమం మొదలు పెట్టారు కదా, ఇంకో 2 రోజుల్లో మీరు ఇచ్చిన డెడ్ లైన్ పోతుంది. ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు సానుకూల స్పందన వచ్చిందా? ఒకవేళ రాకపోతే తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన మాకు భరోసా రాలేదండి. భరోసా రాలేదు కాబట్టి మా రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం అవసరం అయితే కంటిన్యూ చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లోనే కొంతమంది చీలిపోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ కొన్ని బయటికి వినికిడి వినబడుతుంది. ఇలాంటి వాళ్ళని ఎటువంటి హెచ్చరిస్తున్నారు, ఎటువంటి చెప్పబోతున్నారు సమాధానం? సార్, ఏ సంఘంలో అయినా కూడా మీకు ఎవరో 5% ఎందుకు పరికరాల వాళ్ళు సంఘ ద్రోహులు ఉంటారండి. అలా మా దగ్గర కూడా సంఘ ద్రోహులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు కాకుండా వాళ్ళు పోతారు సార్, వాళ్ళ గురించి మేము వదిలేసాం సార్. మిగిలిన 90% మేము అందరూ పెండౌన్లో ఉన్నాం. అందరూ పెండౌన్ కంటిన్యూ చేయడానికే నిర్ణయించుకున్నాం సార్. ఒకసారి ఇంకో దీన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అదేండి, ప్రభుత్వం తీసుకున్న చర్యను బట్టి మేము స్ట్రైక్ చేస్తున్నాం. అది ఇప్పుడు వచ్చే స్పందన లేదు ప్రభుత్వం నుంచి. కాబట్టి మేము మా నాయకులందరూ ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ఫాలో అయ్యి మేము కూడా పెండౌన్ కార్యక్రమంలో పాల్గొని సమ్మె చేస్తున్నామండి. ప్రభుత్వాన్ని ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారా మీ రైటర్ల సంబంధం? ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామండి, కానీ ప్రభుత్వం ఇప్పటికి వచ్చి ఏ విధమైన పట్టించుకోలేదు మమ్మల్ని. అందుకనే మేము కంటిన్యూ చేద్దామనుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం చర్యలు ఏం లేదండి, జీవో పెట్టింది గట్టా జీవో రద్దు చేసి మామూలుగా మీ యథావిధిగా మీ ప్లేసులు మీరు మీ వర్క్ మీరు చేసుకోండి అంటే మాకు సరిపోతుంది సార్. తర్వాత లైసెన్సుల కోసం అడిగాం సార్. మాకు ఇదివరకు లైసెన్సులు ఉండి ఆ లైసెన్సులు మళ్ళీ పునరుద్ధరించమని మనిషి మేము మళ్ళీ తిరిగమ్మని చెప్పేసి అడిగాం సార్. ఆ కోరికలు తీరిస్తే మేము అంతా హ్యాపీ అండి. మరొకరు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇంకా చివరిసారిగా మీరు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? మీ కుటుంబాల తరపు నుంచి దాదాపు ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దస్తావేజీ లేఖల్లో? మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నామండి, రాష్ట్రం మొత్తం మీద అందరం కలిపి 5 లక్షల మంది అది 5 లక్షల జనం ఈ కుటుంబాలతో ఆధారపడి ఉన్నామండి. మమ్మల్ని అందరూ లేఖ వృత్తిలో ఉన్నాం. మేము మా అసిస్టెంట్లు, డీటీ ఆపరేటర్లు, స్టాంప్ పెంటర్లు వీళ్ళందరూ కూడా దీని మీదే బతుకుతామండి. డిపార్ట్మెంట్ పుట్టి 170 సంవత్సరాలు 175 సంవత్సరాల మట్టి కూడా ఈ లైసెన్స్ వ్యవస్థ అదే లేఖ వ్యవస్థ ఉందండి. అలాగే మాకు ఎవరో పెద్దలతో సహకారంతో మేము బతుకుతున్నామండి. ఇదే భరోసాతో మాకు ఈ వృత్తిని కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చివరిసారిగా ప్రభుత్వం ఏమంటుందంటే జియో రిజిస్ట్రేషన్ తీసుకురావడం ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకి మరింత సౌకర్యార్థం తీసుకొచ్చామంటున్నారు. దీని మీద కావాలని ఆందోళన చెందుతున్నారు లేఖర్లు అని అంటున్నారు. దీనిపై ఏం సమాధానం? అసలు ఆ జియోలో అది మెరుగైన సేవలు ఇవ్వడం ఏం కాదండి. మెరుగైన సేవలు ఇచ్చాను మళ్ళీ డబ్బులు ఎందుకండి, మళ్ళీ ఫీజులు ఎందుకు? ఫీజులు ఇస్తే మెరుగైన సేవలు ఎందుకు అవుద్ది? ఆ ఫీజులకు మేమే చేస్తున్నాం కదండి. ఇప్పుడు కూడా చాలా బాగుంది కదా, అరగంటలో దస్తావేజీలో పెట్టేస్తున్నారు. ఎందుకంటే మెరుగైన సేవ ఏం కావాలి? అసలు ప్రజలు ఏ విధమైన ఇబ్బంది లేదండి. పైగా అక్కడ కదా అసలు మీరు ఈ గవర్నమెంట్ ఎలా వచ్చిందని, పాత గవర్నమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరు తనఖాలు పెట్టేస్తున్నారు, మేము వస్తే ఒరిజినల్స్ ఇస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పేసి ఆ భరోసా మీద వచ్చి పెద్ద మెజారిటీ గవర్నమెంట్ వచ్చిందని. మరి మీరు ఇచ్చి కూడా అదే పని చేస్తుంటే మీరు ఒరిజినల్ ఎవరట ఏదో ప్రైవేటీలు చేస్తాడు. ప్రైవేట్ ఎంతవరకు కరెక్ట్ చేస్తాడు? వారి జీతం కొంచెం తక్కువ ఇస్తే కొంచెం ఏమైనా ఎక్కువ ఇస్తే అక్కడ పనులు చేసి పోతాడండి.
రేపు అసలు ఆ డాక్యుమెంట్ భరోసా ఏంటి, అసలు ఆ భరోసా ఎలా ఉంటుంది? ఏమీ కాదండి. ఇదంతా నువ్వు ఫ్రీగా చేస్తున్నారా, మళ్ళీ 5,000 3,000 2,000 తీసుకుంటారు. నా సేవ మేమే చేస్తున్నాం, ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే వెళ్ళిపోమని చెప్పని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేలాగా చేయమనండి. అది చూడొచ్చు, ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని వెంటనే పట్టించుకుని కూడా చెప్పాలని చెప్తున్నారు. దీని మీద కొన్ని లక్షల కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నారని చెప్తున్నారు. గత ప్రభుత్వాన్ని నమ్ముకుని ఇటువంటి ప్రైవేటీకరణ చేయదని చెప్పి లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా తెలిపాయని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఈ మరోసారి పునరాలోచించాలి, జీవో నెంబర్ 69 మీద లేఖల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలని చెప్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి అయితే కాకినాడ జిల్లా లేఖర్లు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా అప్డేట్. వీటి జల్ది బాబ్జీతో దుర్గారావు, కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆఫీస్.